సో సాల్ట్ బేసిక్గా ఏంటంటే ఒక డేకి ఒక పర్సన్ ఆన్ అన్ యావరేజ్ తీసుకోవాల్సిన కంటెంట్ వచ్చేసరికి 3 to 5 grams తీసుకోవాలి. సో ఇప్పుడు మనం ఎవ్రీథింగ్ ఈజ్ హెల్దీ, నో ఇష్యూస్ అట్ ఆల్, మనకి ఏం లేదు అన్నప్పుడు అండ్ డే 5 grams సాల్ట్ అయినా ఇబ్బంది ఏం చేయదు. లేదు ఇన్ కేస్ మనకు ఆల్రెడీ బీపీ ఉంది, కార్డియాక్ ఇష్యూస్ ఉన్నాయి, ఆల్రెడీ మనం ఒబేస్ లావుగా ఉన్నాము చూసుకున్నట్టయితే మనం ఇంకా 3 grams కన్నా కూడా చాలా తక్కువ తీసుకుంటూ ఉండాలి. అదే ఆయిల్ తీసుకున్నట్టయితే మన యొక్క హెల్త్ మెయింటైన్ అవ్వడానికే మనం బేసిక్ గా ఫాలో అవ్వాలి అని అంటే మన యావరేజ్ గా నెల రోజులకి 1/2 kg నూనె తీసుకునే ప్రయత్నం చేయాలి. మనం ఏ ఆకుకూరనైనా కూరగాయనైనా ఉడకబెట్టుకుంటూ ఉంటాం. ఈ ఉడక బాగా బాయిల్ అయిపోయిన కర్రీని మళ్ళీ మనం ఏంటంటే జస్ట్ ఒక 2-3 drops 1/2 spoon ఆఫ్ ఆయిల్ వేసుకొని దెన్ ఈ ఉడకబెట్టిన దాన్ని పోపు పెట్టుకున్నట్టయితే ఇక్కడ ఆయిల్ కంటెంట్ తగ్గుతుంది, టేస్ట్ పాటికి టేస్ట్ వస్తుంది. దెన్ పర్ హెడ్ అంటే పర్ పర్సన్ పర్ మంత్ కి 1/2 kg నూనెని అండ్ హెల్దీ రిగార్డింగ్ అంటే మన యొక్క హెల్త్ మెయింటెనెన్స్ పర్పస్కి ఇలా యూస్ చేయాలి. ఇక్కడ ఒక లాజిక్ ఏంటంటే మీకు కండిషన్ కూడా ఉంది ఇక్కడ. సో ఇలా యూస్ చేయమని చెప్తున్నాను కదా, ఓకే హెల్త్ మెయింటెనెన్స్కి ఇలా యూస్ చేస్తారు కాదనట్లేదు, కానీ నేను చెప్పే విధానం కూడా మీరు పాటించాల్సి ఉంటుంది. సో ఏంటి ఇక్కడ అంటే మీరు అన్నెసెసరీ థింగ్స్ టీలు కానివ్వండి, కాఫీలు కానివ్వండి, చిరుతిండ్లు తినడం కానివ్వండి, బేకరీ ఐటమ్స్ కానివ్వండి, ఇలాంటివి ఏవి తినడానికి లేదు. మీరు ఉప్పు నూనె వేసుకున్న మంచిగా తినాలి కూరల్లో ఇలా అనుకున్నట్టయితే కొన్నిటిని పక్కన పెట్టుకోవాలి. సో ఏంటి అని అంటే మీరు టీలు కాఫీల్ని పూర్తిగా మానేసేయాల్సి ఉంటుంది.